వాడిగా నేను ఉన్నానయ్యా, విలువ లేని దానిగా నేను ఉన్నానయ్యా. నన్ను కొనువారెవరు లేరు, నన్ను అంగీకరించే వాళ్ళెవరు లేరు. వెలలేని నీ రక్తముతో నన్ను కడగవా, నీ వెల నాకు ఇవ్వా. ఇచ్చా వందనాలు. విలువలేని పాత్ర నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తముతో వెలుగొందు పాత్రగా చేసి, విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. వెలుగొందు రక్తముతో వెలుగొందు పాత్రగా చేసి, ఆటంకాల నుంచి తప్పించు, ఆటంకాల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలిన పాత్రను నేను సరిచేసి వాడయ్యా. మనస్ఫూర్తిగా ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదు పత్తిదారి, చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. ఏమిటో శూన్యత, గుండె మొత్తం ఖాళీగా ఉంది. ఎస్, దేవుడు లేనటువంటి హృదయము ఖాళీగా ఉంటుంది. మనిషి అనుకుంటున్నాడు ఈ గుండెల్లో, ఈ హృదయంలో మనిషి సంతోషంగా ఉండాలంటే తాగితే సంతోషించవచ్చు అనుకుంటున్నాడు. ప్యాకెట్ల మీద ప్యాకెట్లు సిగరెట్లు కాలిస్తే సంతోషంగా ఉండొచ్చు అనుకుంటున్నాడు. తాను అనుకున్న కోరుకున్న అమ్మాయితో సుఖిస్తే సంతోషంగా ఉండొచ్చు అనుకుంటున్నాడు. దయచేసి గమనించండి, దేవుడు ఉండవలసిన హృదయంలో, దేవుని స్థానంలో నువ్వు ఏది భర్తీ చేద్దామన్నా అది మ్యాచ్ కాదో. నువ్వు దేవుని స్థానాన్ని పాపంతో మ్యాచ్ చేయలేవు. దేవుని స్థానాన్ని నీ పాపిష్టి కోరికలతో, పాపిష్టి క్రియలతో నువ్వు దాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదో. దేవుడు నిర్మించుకున్న ఈ గుండెల్లో, ఈ హృదయంలో దేవుడు ఉంటే తప్ప ఫ్రెండ్స్ నువ్వు సుఖంగా, నువ్వు సౌఖ్యంగా, నువ్వు సంతోషంగా, నువ్వు సమాధానంగా నువ్వు ఉండడము సాధ్యము కాదో. మనిషికి సంతోషం లేక, మనిషికి సమాధానం లేక, సంతోషం కోసం, సమాధానం కోసం ఎన్నెన్నో పాపిష్టి పనులు చేస్తున్నాడు. అడగండి, తాగేవాడిని అడగండి, ఎందుకు తాగుతున్నావు? సంతోషం కోసం తాగుతున్నాను. అడుగుతున్నా, తాగుపోతే ఎవడైనా సంతోషంగా ఉన్నాడా? తిరిగేవాడిని అడగండి, ఎందుకు అలా తిరుగుతున్నావు? సంతోషం కోసం తిరుగుతున్నాను. తిరిగేవాడు ఎవడైనా సుఖంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ పాపిష్టి పనులు, ఎందుకు ఈ పాపిష్టి అలవాట్లు? సరదా కోసం చేస్తున్నాను. అడుగుతున్నాను, ఎవడైనా పాపిష్టి కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నవాడు, డబ్బులు తగలేసుకోకుండా, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఆరోగ్యం పాడు చేసుకోకుండా సుఖంగా ఉండగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడూ లేడు. అనగా మనిషి చేసే పాపం వల్ల మనిషికి సుఖం ఉండదో.
మనిషి చేస్తున్న పాపిష్టి కార్యాల వల్ల మనిషికి సౌఖ్యము ఉండదు. సహోదరుడా, సహోదరి, ఈ రోజు నీ జీవితంలో సుఖం లేకపోవడానికి కారణం తెలుసా? దేవుడు నీ హృదయంలో లేకపోవడం. ఈ రోజు నీకు సమాధానం లేకపోవడానికి, సంతోషం లేకపోవడానికి కారణం తెలుసా? ఈ గుండెల్లో, ఈ హృదయంలో దేవుడు లేడు కాబట్టి. దేవుణ్ణి గెంటేశావు బయటికి. ఫలితంగా బ్రతికుండగానే చచ్చిన వాడిగా జీవిస్తున్నావు. బ్రతికుండగానే నరకాన్ని అనుభవిస్తున్నావు. నువ్వు అనుభవించడమే కాకుండా నీ చుట్టూ ఉన్నవారు కూడా నరకం చూపించేస్తున్నావు. వాస్తవం కాదా? ఎంతమంది భార్యలు ఏడవటం లేదు, నా భర్త నరకం చూపిస్తున్నాడు. ఎంతమంది భర్తలు ఏడవటం లేదు, నా భార్య నరకం చూపిస్తుంది. ఎంతమంది పిల్లలు ఏడవట్లేదు, మా నాన్న మా ఇంట్లో నరకం చూపిస్తున్నాడు. ఎంతమంది తల్లి తండ్రులు ఏడవడం లేదో, మా పిల్లలు నరకం చూపించేస్తున్నారు. నువ్వు చూపించాల్సింది నరకం కాదు. నువ్వు ఎందుకు నరకం చూపిస్తున్నావయ్యా అంటే నరకమే నీలో ఉంది కాబట్టి నరకాన్ని చూపిస్తున్నావు. ఎంతకాలం? మనిషిగా జీవించవలసిన, మంచి మనిషిగా జీవించవలసిన, మనసున్న మనిషిగా జీవించవలసిన నువ్వు పశువులా మారిపోయి చుట్టూ ఉన్న వారికి భయాన్ని పుట్టిస్తున్నావు. బెదిరిపోతున్నారు. కుక్కను చూస్తే మనుషులు బెదిరిపోతారు. సింహాన్ని చూస్తే, క్రూర జంతువును చూస్తే మనుషులు బెదిరిపోతారు. దురదృష్టం ఏంటి తెలుసా? క్రూరమైన జంతువును చూసినప్పుడు మనుషులు బెదిరిపోవడం సాధారణమే. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటి తెలుసా? నిన్ను చూసి నీ భార్య బెదిరిపోతుంది. నిన్ను చూసి నీ భర్త బెదిరిపోతున్నాడు. కొన్ని సందర్భాల్లో నిన్ను చూసి నీవు కన్న కొడుకు, కూతురు బెదిరిపోతున్నారు, భయపడి చస్తున్నారు. ఒక్కసారి ఆలోచించు. నీ వాళ్ళే, నీ ఇంటిలో ఉన్నవాళ్లే నిన్ను బట్టి బెదిరిపోతున్నారు, భయపడిపోతున్నారు. అంటే కారణం తెలుసా? నువ్వు మనిషి అనే సత్యం మర్చిపోయి పశువులా తయారయ్యావు.